నేషనల్ క్రష్ అనగానే రష్మిక మందనాని టక్కుని చెప్పేస్తారు. కానీ ఇప్పుడు ట్యాగ్ షిఫ్ట్ అవుతోందా అనే డిస్కషన్ జరుగుతోంది కన్నడ నాట. మా ట్యాగ్ని మరొక హీరోయిన్కి ఇచ్చేశారు అభిమానులు. దీనిపై ఆమె రియాక్షన్ కూడా వైరల్ అవుతోంది. పుష్ప 2 నుంచి కుబేర వరకు వరుస హిట్స్తో దూసుకెళ్తోంది రష్మిక. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది. పుష్ప మూవీ నుంచి నేషనల్ క్రష్ అయిపోయింది రష్మిక. అయితే లేటెస్ట్గా మరొక హీరోయిన్కి సేమ్ ట్యాగ్ అటాచ్ చేశారు. రష్మిక కన్నా ఈమె మాత్రమే నిజమైన నేషనల్ క్రష్ అని పోస్టులు పెడుతున్నారు కొందరు నెటిజన్లు. ఆమె ఇంకెవరో కాదు, రీసెంట్గా కాంతారా చాప్టర్ 1తో హిట్ అందుకున్న రుక్మిణి వసంత్. బాక్సాఫీస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కాంతారా చాప్టర్ 1లో కనకావతిగా అందం నటనకు ఫిదా అయిపోయారంతా. యువరాణిగా గంభీరం, క్లైమాక్స్లో ట్విస్టుల మధ్య సాగిన ఆమె నటనను మెచ్చుకోకుండా ఉండలేరు. మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని రుక్మిణి ఈ ఒక్క సినిమాతో నేషనల్ క్రష్ అయిపోయింది. సప్తసాగరాలు దాటి సినిమాతో ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రుక్మిణి శివకార్తికేయన్ మద్రాసీలో నటించింది. ఆ తర్వాత నటించిన కాంతారా చాప్టర్ 1 కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్లో నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్తో టాక్సిక్లో నటిస్తోంది. అందుకే అంతా నేషనల్ క్రష్ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో #తో ట్రెండ్ చేసేస్తున్నారు. రష్మిక మందన ట్యాగ్ని కావాలని ఈమెకి ఇస్తున్నారనే ప్రచారం ఉంది. శెట్టిల మూవీతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఫస్ట్ మూవీలో కలిసి నటించిన రక్షిత్ శెట్టితో పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇవ్వటం, ఆ నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకోవటం జరిగింది. వరుస మూవీస్లో ఆఫర్లు అందుకోవటంతో పాటు అన్ని సూపర్ హిట్ అని టాక్ సొంతం చేసుకున్నాయి. బాలీవుడ్లోని యానిమల్, ఛావాతో తిరుగులేని సక్సెస్ అందుకుంది. ఇప్పటికీ వరుసగా క్రేజీ మూవీస్తో బిజీగా ఉంది. ఎప్పటి నుంచో నేషనల్ క్రష్గా వెలుగుతోంది రష్మిక. అందుకే ఆమెకు చెక్ పెట్టేందుకే రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి అభిమానులంతా కావాలనే ఆ ట్యాగ్ని రుక్మిణికి ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్యాగ్పై రియాక్ట్ అయింది రుక్మిణి వసంత్. చాలా మంది నన్ను నేషనల్ క్రష్ అని పిలుస్తున్నారు. వినటానికి చాలా బాగుంది, కానీ నేను దాని గురించి ఆలోచించను. ఈ పొగడ్తలన్నీ తాత్కాలికం, కాలంతో పాటు మారుతూ ఉంటాయని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది రుక్మిణి. ఓవరాల్గా చెప్పాలంటే రష్మిక అయినా రుక్మిణి అయినా ఈ ట్యాగ్స్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఇదంతా ఫ్యాన్స్ హంగామా అని అర్థమవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.